మార్చి మార్చి చదువుకుందాం. నేనొక వాక్యం, మీరొక వాక్యం మార్చి మార్చి చదువుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 వరకున్న వాక్య భాగాన్ని మార్చి మార్చి చదువుకుందాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. వచనం చదువుతున్నాను. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. అందరు చదవండి. మరొకసారి అందరం కలిపి 34వ వాక్యాన్ని చదువుతాం. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్య ధ్యానంలోకి మనము నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానిధివైన మా తండ్రి, కృపాసత్య సంపన్నుడైన మా గొప్ప దేవ, జీవాధిపతి సర్వాధికారి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. నేను ఎంతైనా మేము స్తుతించబద్దులమైనా తండ్రి నీకు వందనాలు. ప్రభా, ఈ సంవత్సరం కూడా ఈ బెతెస్దా పరిచర్యలో ప్రేమ విందు కార్యక్రమం జరిగించబడినట్లు మీరు అవకాశం అనుగ్రహించినందుకై స్తోత్రాలు. దయగల తండ్రి, కూడి చేరి వచ్చిన మా ప్రియుల కొరకై నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచినట్లు మాకు సహాయం చేసినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాం. తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మా వెనుకడిలో మీరే ఆశీర్వదించి దీవించి మాకు కావలసిన మీ దివ్యమైన వాక్కును అనుగ్రహించి సహాయం చేసి నీ వాక్య ధ్యానం అంతటి ద్వారా మీకు మహిమ కలుగునట్లు, మాకు దీవెన మేలు కలుగునట్లు సహాయం చేయండి. అభ్యంతరపరచు ఆత్మను దూరపరచండి. దేవానికి వందనాలు. నిద్ర కలిగించు దురాత్మశక్తి ఈ స్థలంలో ఏలుబడి చేయకుండా సహాయం చేయండి. అయ్యా, మీ కనికరం దయచేసి మీరే మహిమ పొందుదురని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. దేవుని కనికరాన్ని బట్టి మరొకసారి మనందరూ ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. పగలు మరి చక్కని స్త్రీల కూటం జరగటానికి ప్రభు సహాయం చేశారు. సేవకురాండ్రు ఇరువురు కూడా చక్కని వర్తమానాలు అందించారు. దేవుని వాక్యం చేత మరి దీవించబడటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మంచిది. అలాగే ఈ బెతెస్దా పరిచర్యలో
మనము ఈ సంవత్సరపు ప్రేమ విందు కార్యక్రమాన్ని కలిగినటకు దేవుడు ఈ మంచి అవకాశాన్ని దయచేశారు. కూడి చేరువచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభును మహిమపరుస్తున్నాను. తిరిగి మనం 30వ తారీఖు మంగళవారం మరి కర్మేరు పరిచర్యలో తిరిగి ప్రేమ విందు కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. కాబట్టి దాని కొరకు కూడా మీరందరూ సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో శాస్త్రి లేకపోతే శాస్త్రులు అనే ఒక గుంపుకు చెందిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి వారంలో జరిగిన అనేకమైన సంఘటనల్లో ఇది ఒక సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉన్నారు. ఆయన భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో ఇది లాస్ట్ వీక్ అన్నమాట, చివరి వారం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రలో ఈ చివరి వారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. థియలాజికల్గా, వేదాంతపరంగా ఈ వారాన్ని గురించిన ధ్యానాలు చాలా ఉంటాయి. ఇది ఒక ప్రాముఖ్యమైన సబ్జెక్టుగా బైబిల్ కాలేజెస్లో బోధించబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఈ వారంలో ఏం జరిగినాయి అనే దానిలో ఒక సంఘటన ఏంటంటే, శాస్త్రులు అనే ఒక గుంపుకు చెందిన వారిలో ఒకడు శాస్త్రి వచ్చి యేసు ప్రభువారితో మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభువారిని ఒక ప్రశ్న వేశాడు. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏమిటి అని. ప్రధానమైన ఆజ్ఞ ఏది బోధకుడా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువారు పాత నిబంధనలో ఉన్న, మనం అనుకుంటాము 10 ఆజ్ఞలే ఉన్నాయని, ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి, 100 ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలలో కుదించి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. ఒకటి, ప్రభువును ప్రేమించాలి అనగా దేవుణ్ణి ప్రేమించాలి, ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, ఇది రెండవ ఆజ్ఞ అంటూ ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ 2 భాగాలు చేశారు. ఒకటి దేవుని ప్రేమించుట, రెండవది పొరుగువారిని, సాటి మనిషిని ప్రేమించుట. ఇది ధర్మశాస్త్రములో ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞలు. వీటితో సమమైన ఆజ్ఞలు, వీటికంటే గొప్ప ఆజ్ఞలు ఇక ఏమీ లేవు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానమిచ్చారు. 32వ వచనంలో చూస్తే ఆ శాస్త్రి ఏమన్నాడంటే, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడు లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే అంటూ ఈ 2 ఆజ్ఞలు కలిపి కూడా మళ్ళీ ఇతడు మాట్లాడుతూ ఉన్నాడు. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువారిని ప్రేమించుటయు, సర్వాంగ హోమములన్నిటి కంటెను, బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పడం జరిగింది ఈ శాస్త్రి. ప్రియులారా,
అందుకు యేసు ప్రభువారు ఏమన్నారంటే, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని అతనితో చెప్పాడు. ఇది ఇక్కడ జరిగిన సంఘటనగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మానవ జీవితంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమ లేని జీవితము రాక్షస జీవితము అన్నారు. కాబట్టి ప్రేమ అనేది చాలా విలువైనది. ఎక్కడ ప్రేమ ఉండదో అక్కడ రాక్షసత్వం ఉంటుంది. ప్రేమ లేని చోట రాక్షసత్వం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రేమ అనేది చాలా విలువైనది. ప్రేమలో కూడా మానవ ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. మానవ ప్రేమ దేవుని ప్రేమతో ఏమాత్రము కూడా సాటి అయినది కాదు. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాట వినండి. దేవుని పిల్లలము అని పిలువబడుచున్న మనము మానవ ప్రేమతో మనుషులను ప్రేమించకూడదు, దేవుని ప్రేమించకూడదు. దైవిక ప్రేమతో మనుషులను ప్రేమించాలి, దేవుణ్ణి మనము ప్రేమించాలి. కాబట్టి మన ప్రేమ దైవ సంబంధమైన ప్రేమగా ఉండాలి. వినండి, మీకు ఒక మాట చెప్తాను. విందు కాదు ముఖ్యం, ప్రేమ ముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. ఒక మాట చదువుతాం కదా సామెతల గ్రంథంలో, ఏమండి, ప్రేమ లేని చోట ఆకుకూరలు పోతుంటే మంచిదా? అస్సలు నాయన, మీరు భలే చెప్తారే. రైట్, ఏమంటుంది అక్కడ? ప్రేమ లేని చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము చేయుట మేలు. అంటే ముఖ్యమైనది ఏంటిది చెప్పండి? ప్రేమ అనేది ముఖ్యమైనది. ప్రేమ లేని చోట ప్రియులారా, మనము ఎంత మంచి భోజనం చేసినా, పలావ్ కావచ్చు, ఏమండి, ఇంకేదైనా కావచ్చు, మనము ఎంత భోజనము చేసిన, ఎంత మంచి భోజనం చేసినా దానివల్ల ఉపయోగం లేదు. కానీ ప్రేమ ఉన్న చోట ఆకుకూరలతో భోజనం చేసినా కూడా అది మేలే, అది శ్రేష్టమైనదే అని ఈ సొలొమోను భక్తుడు మాట్లాడిన మాటగా మనం తీసుకుంటాం. కాబట్టి ప్రేమ అనేది చాలా విలువైనది. విందులు అనేకం జరుగుతాయి, కానీ విందులు విషాదంగా మారిన విందులు చాలా ఉన్నాయి. అమ్నోనుతో పాటు అతని అన్నదమ్ములను అబషాలోము తన ఇంటికి విందు కోసమై పిలిచాడు. ఆ విందులో ఏమి లేదంటే ప్రేమ లేదు. ఆ విందులో ప్రేమ లేదు. ప్రేమతో పిలిచినట్టుగా ఉంది, కానీ ఆ విందు ప్రేమ విందు కాదు. పిల్లరా, అందుకే నేనేం చెప్తున్నానంటే, విందు కంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే ప్రేమ. మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, అలాగని ప్రేమ లేని వారమేమీ కాదు. అయితే ప్రియులారా, మన ప్రేమ దైవ సంబంధమైన ప్రేమ అయి ఉండాలి అనే సంగతిని నేను మీతో మాట్లాడుతూ వస్తా ఉన్నాను. మన ప్రేమ ప్రియులారా, అది నిజమైనదా కాదా అని తేల్చుకోవాలి గనక ఆలోచన చేస్తే, మన ప్రేమలో ప్రియులారా ఏమున్నాయో మనం ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఈ రాత్రి నేను మీతో ఏం మాట్లాడబోతున్నానంటే, మన ప్రేమలో ఏముండాలి, ఏముంటే అది నిజమైన ప్రేమ అవుతుంది, ఏముంటే అది దైవ ప్రేమ అవుతుంది అనే సంగతులు ఈ రాత్రి నేను మీతో మాట్లాడడానికి నిలబడి ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు విందాం. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. విందు కాదు ముఖ్యం, ప్రేమ ముఖ్యమైనది. ప్రేమ లేని చోట ఎంత గొప్ప విందు ఉన్న ఉపయోగము లేదు, అది విషాదంగా మారుతుంది అనే సంగతిని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆ ప్రేమ నిజమైన ప్రేమ అయి ఉండాలి, ఆ ప్రేమ దైవిక ప్రేమ అయి ఉండాలి. అది నిజమైన ప్రేమ
అవ్వాలి అని అంటే ఆ ప్రేమలో ఏముండాలి అనే సంగతిని ఈ రాత్రి నేను మీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మన జీవితాలు, మన ప్రేమను పరీక్షించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ రాత్రి మన అంశం ఏంటంటే మన ప్రేమలో ఏముండాలి. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. తీసుకోనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక. చాలు. ప్రేమలో ఏముండాలి అని అంటే ప్రియులారా, మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమలో ఏముండాలి అని అంటే, ప్రేమలో ఏముండాలంటే ఇక్కడ మనం చదువుతున్నాం, విశ్వాసము ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ప్రేమలో ఏముండాలి అనేది మనం చెప్పుకుంటున్నాం. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. అదేంటంటే అసలు ప్రేమ ఎక్కడ ఉండాలి అది కూడా చాలా క్లియర్ చేయాలి. ప్రేమ మన కుటుంబంలో ప్రేమ ఉండాలి, సంఘంలో ప్రేమ ఉండాలి. అర్థమవుతుందా? ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేది ప్రియులారా ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినది కాదు. ప్రేమ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు. దయచేసి వినండి. మనము ప్రియులారా ఇతర మత గ్రంథాలను గనక గమనించినట్లయితే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే మాటను రాయడానికి వారు సాహసించలేకపోయారు. ఏ మత గ్రంథాలలో కూడా లేనిది బైబిల్లో ఉన్నది, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని. ఎందుకు అనంటే ప్రియులారా, ప్రేమ అనేది ఒక వ్యక్తి మధ్య మాత్రమే ఉండేది కాదు. ప్రేమ అనేది ప్రియులారా త్రిత్వమైన దేవునిలో ఉండేది. పరిశుద్ధ గ్రంథము చెబుతున్న దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన, జాగ్రత్తగా వినండి, ప్రేమ యొక్క ఆరంభము మనుషులు పుట్టినప్పుడు ప్రారంభం అవ్వలేదు. మనుషులను ప్రేమించటంతో ప్రేమ ఆరంభం అవ్వలేదు. మానవ జాతి కాదు, అసలు ఈ సృష్టి సృష్టించబడక మునుపు ప్రియులారా దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రియులారా తన కుమారుణ్ణి ప్రేమించాడు. దేవుడు పరిశుద్ధాత్మతో ప్రేమ కలిగి వ్యవహరించారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ దినాన వారు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్నారు. అందుకే దేవుడు ప్రేమ కలిగిన వాడు, అసలు ఆయనే ప్రేమయ్య ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ప్రేమ అనేది ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు, ఇద్దరు అంతకంటే మించిన వ్యక్తులకు సంబంధించినది ప్రేమ. కాబట్టి ప్రేమ కుటుంబంలో ప్రేమ ఉండాలి, అలాగే సంఘంలో కూడా ప్రేమ ఉండాలి. మూడవది, సమాజంలో ప్రేమ ఉండాలి. ఈ రోజున జాగ్రత్తగా వినండి, మరొక ప్రాముఖ్య మాటను మీకు తీసుకొస్తాను. ఒకప్పుడు డబ్బులు లేవు, ప్రేమ ఉండేది. ఇప్పుడు డబ్బులున్నాయి, ప్రేమ లేదు. ఒకప్పుడు డబ్బులు లేవు, ఎంతో ప్రేమ కలిగి ఉండేవాళ్ళు, ఎంతో ఆప్యాయతలు ఉండేవి. ఈ ప్రేమ స్థానంలోకి డబ్బు వచ్చి కూర్చుంది, ప్రేమలు కాస్త ఏమైపోయినాయి అని అంటే మారిపోయినాయి. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ధనము కానీ ప్రేమ స్థానంలో ఇంకేది ఉన్నా కానీ ప్రియులారా కుటుంబాలు పతనమైపోతాయి, సంఘాలు పతనమైపోతాయి, సమాజం పతనమైపోతా ఉంది. ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా చెప్తున్న మాట ఏంటంటే, ఈనాడు సమాజం కానీ కుటుంబం కానీ సంఘాలు కానీ పతనమైపోవడానికి కారణం ఏంటంటే ప్రియులారా, ప్రేమ స్థానంలోకి ఏవేవో వచ్చి కూర్చున్నాయి. ప్రేమ పక్కకి వెళ్ళిపోయింది, పతనం ప్రారంభమైనది. దయచేసి వినండి, తిరిగి ప్రేమ అవసరత కుటుంబాలకు ఉన్నది,
ప్రేమ అవసరత సంఘాలకు ఉన్నది, ప్రేమ అవసరత సమాజానికి ఉన్నది. ప్రేమ లేని చోట నేను మొదట్లో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను, రాక్షసత్వం ఏలుబడి చేస్తుంది. రాక్షసత్వం ఏలుబడి చేస్తుంది అనగా పగ, కక్ష, ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితో చూడండి. కాబట్టి ప్రియులారా, దయచేసి వినండి, విందు కంటే ముఖ్యమైనది ఏంటిదంటే ప్రేమ ముఖ్యమైనది. నీ ఇంటిలో సరైన భోజనం లేకపోవచ్చు, కానీ ఒక్కరికొకరు ప్రేమ కలిగి ఉన్నారనుకుంటే అంతకు మించిన పరలోకం భూమి మీద ఇంకెక్కడా కూడా మనకి కనపడదు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంగా మన జీవితాల్లో, మన కుటుంబాలలో ప్రేమ ఉండాలి. సంఘములో నానా రకాలైన ప్రజలు ఉండొచ్చు, కానీ పిల్లరా ఎటువంటి వ్యక్తులనైనా సరే ఏకం చేయగలిగినది ఏకైక సాధనము ఏమిటండి అని అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎటువంటి వ్యక్తులనైనా సరే ఏకము చేయగలుగుతుంది. ఆనాడు ఆయా దేశాల నుంచి ప్రజలు వచ్చి ఒక చోట చేరారు. వారి మధ్య విస్తారమైన విపరీతమైన ప్రేమ నివాసం చేసింది. కారణం ఏంటంటే ప్రియులారా, వారు దేవుని ప్రేమ చేత నింపబడ్డారు. వారు ఎవరు కూడా తమదే అనుకోలేదు, ఒకరికొకరు ప్రియులారా అన్నట్లుగా జీవించారు. కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమ చేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి నిజమైన ప్రేమ చాలా విలువైనది, చాలా విలువైనది. నిజమైన ప్రేమలో ఏముంటుంది అని అంటే నెంబర్ 1 మనం చదువుకున్నాం, విశ్వాసము ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇది చాలా ముఖ్యమైనది. ప్రేమలో విశ్వాసం ఉండాలి. ప్రేమలో విశ్వాసం ఉండాలి. ప్రేమలో విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అనేది విశ్వాసం. ప్రేమలో విశ్వాసం ఉంటే ప్రియులారా, ఆ విశ్వాసముతో కూడిన ప్రేమ ఎలా ఉంటుందని అంటే, మనం ప్రేమించే ప్రేమను మనం ఎవరైతే ప్రేమిస్తున్నామో వారు గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. వారు ఎరిగి ఉండొచ్చు, ఎరిగి ఉండకపోవచ్చు. కానీ నేను చూపించిన ప్రేమను దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆ ప్రేమకు ప్రతిఫలం ఇస్తాడు అనేది విశ్వాసమైనది. కాబట్టి నేను వారికి ప్రేమ చూపిస్తాను, అది వారికి తెలిసిద్దో లేదో, వాళ్ళకి అర్థమైద్దో లేదో. నేను కనుక వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, వారికి తెలియలేదనుకోండి, నేను ప్రేమ చూపించి వ్యర్థమైపోతుంది కదా, అప్పుడు నాకు ఘనత రాదు కదా అనే ఆలోచన ఏం చేసిద్దంటే నిన్ను ప్రేమించకుండా చేసిద్ది. ప్రేమించకుండా చేసింది ఏంటిది అని అంటే నీ ప్రేమలో విశ్వాసం లేదు. నీ ప్రేమలో విశ్వాసము గనక ఉంటే, అనగా విశ్వాసం అంటే ఆ విశ్వాసం నీ మీద కాదు, దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. నా ప్రేమను దేవుడు చూస్తున్నాడు, నా ప్రేమకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ప్రేమకు అద్భుతమైన ఉదాహరణ ఎవరనంటే మంచి సమరయుడు. మంచి సమరయుడు అద్భుతమైన ఉదాహరణ. ప్రియులారా, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి దిగి వస్తూ ఉంటుండగా దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో పిల్లలు పడి ఉన్న స్థితిని చూసి లేవీయుడు వెళ్ళిపోయాడు, ధర్మశాస్త్రోపదేశకుడు వెళ్ళిపోయాడు, కానీ సమరయుడు ఆ మార్గం గుండా వచ్చి నా ప్రేమని ఇతను గుర్తుపడతాడో లేదో, నేను ఇక్కడ చేస్తే నాకు లాభం ఏంటి, నాకేంటి ప్రతిఫలం, ఇటువంటి ఆలోచనలు ఏమీ చేయలేదు. నెంబర్ 1 తన ప్రయాణాన్ని ఆపుకున్నాడు. నెంబర్ 2 తన పనిని ఆపుకున్నాడు. నెంబర్ 3 తన యొక్క ప్రయాణానికి ఉపయోగించే సాధనాన్ని తనకిచ్చాడు. నెంబర్ 4 తన ధనాన్ని అతని కొరకు ఖర్చు పెట్టాడు. నెంబర్ 5 తన సమయాన్ని ఖర్చు పెట్టాడు. ఆహా, ఎంత గొప్ప విషయం. ఇదంతా కూడా ఇతను చూస్తాడు, ఇతను నాకు ప్రతిఫలమిస్తాడు, ఇతను నన్ను ఘనపరుస్తాడు, ఇతను నన్ను గొప్ప చేస్తాడు అనే ఉద్దేశంతో కూడి అతను ఒక్క పని కూడా చేయలేదు. దేవుని స్తోత్రం. నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు గుర్తిస్తారనే ఆలోచనతో చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి చూపించిన ప్రేమను ఎవరు గుర్తించారంటే యేసు ప్రభు వారు గుర్తించారు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. ప్రియులారా, అతను ఎవరు లేకుండా, ఎవరు చూడకుండా ప్రేమను చూపించాడు.
ప్రపంచమంతటికి దేవుడు అతని ప్రేమను వెల్లడి చేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి! ఎంత అద్భుతమైన విషయం! బైబిల్ ఎరిగిన ప్రతి ఒక్క వ్యక్తి అతని ప్రేమను గురించి ఎరిగిన వ్యక్తులే. మంచి సమరయుడు అనగానే అతని చరిత్ర అంతా గుర్తుకొస్తుంది. కారణం ఏంటో తెలుసా? విశ్వాసముతో చేసాడు. పిల్లరా, విశ్వాసము లేకుండా తన ప్రేమను వ్యక్తం చేయలేదు. ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరో నాకు ప్రతిఫలం ఇస్తారనే ఉద్దేశంతో చేయలేదు. కానీ పిల్లరా, నిండైన ప్రేమతో చేశాడు. దేవుడు దాన్ని చూచాడు, దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చాడు. హల్లెలూయా! మన ప్రేమలో చెప్పండి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రండి రెండో విషయాన్ని మనం చెప్పుకుందాం. రెండో విషయాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, ప్రేమలో ఏముండాలి అని అంటే సహనము ఉండాలి. చెప్పండి, ప్రేమలో ఏముండాలి? సహనం ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా అది నిజమైన ప్రేమ గనక అయ్యుంటే ఆ ప్రేమలో ఏముండాలి అని అంటే సహనం ఉండాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా ప్రియులారా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెబుతుంది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి అని చెబుతుంది. తల్లిదండ్రులను ప్రేమించు అని చెబుతుంది. నీ పొరుగు వారిని ప్రేమించు అని చెబుతుంది. కాబట్టి ఆ ప్రేమ నిజమైన ప్రేమ అయితే ఆ ప్రేమలో ఏముండాలనంటే సహనం ఉండాలి. సహనం ఉన్నదా? ఆ ప్రేమలో సహనం ఉన్నదా? దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించిన, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించిన, భార్య భర్తను ప్రేమించిన, భర్త భార్యను ప్రేమించిన, ఆ ప్రేమలో ఏముండాలి అని అంటే సహనం ఉండాలి. సహనము లేని ప్రేమ అది ప్రేమే. ప్రేమ కలిగి సహించుచు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఈ మాటను చాలా అద్భుతంగా వ్రాయించాడు. ప్రేమ కలిగి సహించుచు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ఉంటే మనం ఇతరులను ఏం చేస్తామో తెలుసా? సహిస్తాం, ఓర్చుకుంటాం, సహనం కోల్పోం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఇలా చెప్తా ఉంది. 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎంతమందికి తెలియాలి? సహనం ఎంతమందికి తెలియాలండి? సకల జనులకు తెలియబడాలి అని వాక్యం చెప్తుంది. నేనేమంటానంటే, నీ సహనం కనీసం నీ ఇంట్లో వాళ్ళకు తెలుసా? నీ సహనం నీ ఇంట్లో వాళ్ళకు తెలుసా? నీ సహనం నీ ఇరుగు పొరుగు వారికి తెలుసా? సహనం ఉంటే తగాదులు ఎందుకు జరిగితే చెప్పండి? సహనం ఉంటే ఎడమొఖం పెడమొఖం ఎందుకు వస్తుంది చెప్పండి? సహనం ఉంటే కొట్లాట్లు ఎందుకు వస్తాయి? సహనం ఉంటే కోర్టుల దాకా పరుగులెత్తే పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఈరోజున సహనం లేని పరిస్థితులు ఏమైపోయినా తెలుసా అండి? కుటుంబాలు నిలువున చీలిపోయి పిల్లరా అవి ఏలికలు పీలికలుగా మారిపోతున్నాయి. ఎంత దారుణమండి! పీలికలుగా మారిపోతా ఉన్నాయి కుటుంబాలు. అది ఒక కుటుంబమే కానీ ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా మారిపోయింది. కారణం ఏంటి అని అంటే ఆ ఇంటిలో ప్రేమ లేదు, సహనము లేదు, ఒకరినొకరు సహించుకునే పరిస్థితులు లేవు. ఆ ఇంట్లో ఉండడానికి మంది ఉంటారు కానీ ఒకరికొకరికి సహనం ఉండదు. కరుచుకుంటూ ఉంటారు. కుక్కలు గనక గౌ గౌ అని గరిసినట్టు కరుచుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. ఎంత దారుణమైన పరిస్థితి! కారణం ఏంటంటారు? ప్రేమ లేదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే ప్రియులారా, ప్రేమలో చెప్పండి ఏముండాలి? సహనం ఉండాలి. ప్రేమలో సహనం ఉండాలి. సహనము సకల జనులకు తెలియబడాలని దేవుని వాక్యం చెప్తూ ఉంటుండగా ప్రియులారా, నేను దేవుని సేవకునిగా చెప్తున్న మాట ఏంటంటే నీ సహనం కనీసం నీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. ఓర్చుకోకుండా ఏమండి మీదకొచ్చి కొట్టుకున్న భార్య భర్తలు ఎంతమంది ఉన్నారు?
ఎంతమంది భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏమంటే వండుకున్న అన్నం తింటలేదు, ఎవరికి వారు అన్నట్లుగా ఉంటున్న పరిస్థితులు కుటుంబాలను ఎంత చిన్న భిన్నం చేస్తున్నాయి. ఆ పిల్లలు ఎంత వేదనతో ఉంటున్నారు, ఎంత రోదనతో ఉంటున్నారు. పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకరికొకళ్ళు ప్రేమ కలిగి ఉండకుండా, ప్రేమతో మాట్లాడుకోకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటా ఉంటే ఎంతమంది తల్లిదండ్రుల హృదయాలు బద్దలైపోతున్నాయి. నాకు నలుగురు పిల్లలు, నలుగురు నాలుగు దారులండి. ఒకరికొకరికి పడదండి. ఇద్దరేనండి, వారికి ఒకరికొకరికి గిట్టదండి. ఎంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లలను బట్టి ఏడుస్తున్నారు, ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు బట్టి ఏడుస్తున్నారు, ఎంతమంది సమాజాన్ని ఏడిపిస్తున్నారు సహనము లేకపోవటం బట్టి. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. కారణం ఏంటంటే దేవుని ప్రేమ మనుషుల్లో లేకుండా పోతా ఉన్నది. ప్రేమ ఉంటే సహిస్తారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ రాత్రి ఈ ప్రేమ బిందులో పాల్గొన్న మనము నీ ప్రేమలో సహనం ఉన్నదా అనేది పరీక్షించుకోవాలి. రండి, మూడో విషయాన్ని చెప్పుకుందాం. కొరింథీయులకు రాయబడిన రెండో పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు. కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుచుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పిల్లలు, మన ప్రేమలో ఏముండాలి అని అంటే, మొదటిగా చెప్పుకున్నాం విశ్వాసం ఉండాలి, రెండవదిగా చెప్పుకున్నాం సహనం ఉండాలి, మూడవది యథార్థత ఉండాలి. దేవుని స్తోత్రం. యథార్థత ఉండాలి. యథార్థత అనే మాట మనకు అర్థం అవ్వాలంటే దానికి వ్యతిరేక పదం తీసుకుంటే మనకు అర్థమవుతుంది. యథార్థతకి వ్యతిరేక పదం ఏంటంటే వేషధారణ. వేషధారణ వేషధారణ అనేది ప్రియులారా ప్రేమలో ఉంటే అమ్మో అది ఎంత భయంకరమైనదో. అది ఎలాంటిదనంటే నివురు కప్పిన నిప్పు లాంటిది, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు లాంటిది. యథార్థత లేని ప్రేమ ఎంత ప్రమాదకరమైనదో దాన్ని చెప్పడానికి నాకు చేత కాదు ప్రియులారా. కాబట్టి ప్రేమలో ఏముండాలని దేవుని వాక్యం చెప్తా ఉందంటే యథార్థత ఉండాలి. పౌలు గారు కొరింథీయులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. పౌలు గారు తన సంఘస్థులైన కొరింథీయులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. మన ప్రేమ ఏం చేయబడాలనంటే పరీక్షించబడాలి. అది యథార్థమైనదో కాదో పరీక్షింపబడాలి. వేషధారణతో కూడిన ప్రేమ చాలా ప్రమాదకరమైనది. మన ప్రేమ ఎలా ఉండకూడదు అని అంటే వేషధారణతో కూడినదై ఉండకూడదు, అది యథార్థతతో కూడినదై ఉండాలి. మీ ప్రేమ అలా ఉండాలని నేను మీకు చెప్పుచున్నాను అంటున్నాడు. 24వ వచనంలో చూస్తే పిల్లల రిజల్ట్ ప్రకటించాడు. చూడండి 24వ వచనం. కాబట్టి 24వ వచనం, కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనుపరచుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చెప్తా ఉన్నారు, మీ ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించుటకు ఈ మాటలు చెప్తున్నానని చెప్పిన పౌలు గారు చివరికి ఏమన్నాడంటే మీ ప్రేమ యథార్థమైనది, మా అతిశయము వ్యర్థం కాలేదు. హల్లెలూయా. బా, ఎంత గొప్ప విషయం అండి దేవుని బిడ్డలారా. ఇదిగో కొరింథీయుల యొక్క ప్రేమ ఏమైనదనంటే ఆ ప్రేమ యథార్థమైనది. యథార్థమైనది. ఆ ప్రేమలో వేషధారణ లేదు. ఆ ప్రేమలో లోపలికి ఒకటి బయటకు ఒకటి అనే స్థితి లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వేషధారులైన శాస్త్రులను పరిసయ్యులను చీల్చి చెండాడాడు. వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని వారిని పిల్లలు ఎంత గద్దించాడో, ఎంత కోపపడ్డాడో.
వేశ్యలైన పరలోకం వెళ్తారేమో కానీ వేషధారులు పరలోకం వెళ్ళరు అన్నారు. పిల్లారా, ఈ రాత్రి వేళ మన ప్రేమలో వేషధారణ ఉండకూడదు. మన ప్రేమలో వేషధారణ ఉంటే అది చాలా ప్రమాదకరమైనది. పిల్లారా, ఈ యథార్థమైన ప్రేమకు పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన ఉదాహరణ దావీదు యోనాతానుల యొక్క ప్రేమ. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యోనాతాను ఒక రాజుగారి కుమారుడు. దావీదు ఒక గొర్రెల కాపరి. రాజుగారి కుమారుడు ఎక్కడ? ఏమండి, గోల్డెన్ స్పూన్తో బ్రతికిన వాడు ఎక్కడ? గబ్బుతో కంపుతో బతికినవాడు ఎక్కడ? గొర్రెల దొడ్డిలో ఉండేవాడు ఎక్కడ? సింహాసనం మీద కూర్చుండేవాడు ఎక్కడ? సింహాసనం మీద కూర్చుండే రాజు యొక్క కుమారుని యోనాతాను దావీదుని ఎంతో ప్రేమించాడు. దావీదు యోనాతానుని ఎంతో ప్రేమించాడు. ప్రేమ పరస్పరమైనదై ఉండాలి. పరస్పరం అని అంటే కేవలం ఒకరు ప్రేమించితేనే సరిపోదు, రెండు వైపుల నుంచి ప్రేమ ఉండాలి. దావీదు యోనాతానులు ఆ రీతిగా ప్రేమించుకున్నారు. ఎంత ప్రేమ వారు కలిగి ఉన్నారో. ఒక్కసారి వారు విడిపోవాల్సి వచ్చింది, వేరు కావాల్సి వచ్చింది, దూరం అవ్వాల్సి వచ్చింది, కానీ వారి ప్రేమ దూరం కాలేదు. దేవుని స్తోత్రం. అవునండి, మనుషులు దూరం అవ్వాల్సి వచ్చింది, కానీ ప్రేమ దూరం అయిపోలేదు. మనుషులు ఒక చోట ఉన్నప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, విడిపోవలసి వచ్చినప్పుడు కూడా అంతే ప్రేమ కలిగి ఉన్నారు. ఇసుమంతా తగ్గని ప్రేమ వారు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైనది. ప్రియులారా, వారు యథార్థమైన ప్రేమను కలిగిన వారుగా ఉన్నారు. దావీదు యోనాతాను చనిపోయినప్పుడు ఒక పాట పాడాడు. చూడండి, దావీదు యోనాతాను యొక్క ప్రేమను గురించి ఆయన పాడిన పాట. ఆ మాట ఎంత అద్భుతమైన మాటో. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఇంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనో అది అధికమైనది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, యోనాతాను దావీదును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడనంటే స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అన్నాడు. స్త్రీలు చూపించే ప్రేమ అధికమైనది. స్త్రీల ప్రేమకి పురుషుల ప్రేమకి తేడా ఉన్నది అన్నట్టుగా దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ తేడా ఏంటో నాకు పూర్తిగా తెలియదు, కానీ దావీదుకే తెలుసు. కానీ కొంచెం నేను ఆలోచన చేశాను, ఏంటి దావీదు చెప్పిన ఈ మాట యొక్క భావం. స్త్రీలు చూపించే ప్రేమ అంటే అర్థం ఏంటి, పురుషుల ప్రేమ అంటే అర్థం ఏంటి అని నేను ఆలోచన చేస్తే పిల్లల కొంచెం ఒక చిన్న నలుసంత ఆలోచన నాకు దొరికింది. అదేంటంటే, జాగ్రత్తగా వినండి. భోజనం చేసేటప్పుడు చాలు అన్నాం అనుకోండి, పురుషులు సరిపెడతారు, చాలా సరేలే అంటారు. అదే స్త్రీలు అనుకోండి, చాలా చాలా అంటారు, కొంచెం వేస్తారు. ఎందుకు అనంటే అది ప్రేమ. అందుకనే నాతో ఒక అక్క మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము ఎంత తగాదాడుకున్నా కూడా నేను పెడితేనే తింటాడయ్యా ఆయన. నేను పెట్టకపోతే పెద్దమ్మాయి అడుగు, చిన్నమ్మాయి అడుగు, ఆ అమ్మాయి అడుగు, ఈ అమ్మాయి అడుగు, ఎవరు అడిగినా నాకు ఆకలి లేదంటాడు. నేను పెడితేనే తింటాడు, నేను పెట్టేదాకా తినడు. ఎంత మంచి ప్రేమ. స్త్రీలు చూపు ప్రేమ యోనాతాను చూపించాడంట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. కేవలం పురుషుడు బ్రతిలాడలేడు, కానీ స్త్రీ బ్రతిలాడుతుంది. కాదులే, మాట అనిపించుకున్నా కూడా బ్రతిలాడుతుంది, తిట్టించుకున్నా కూడా బ్రతిలాడుతుంది, అవసరమైతే కొట్టించుకున్నా కూడా బ్రతిలాడుతుంది. అది స్త్రీలు ప్రేమ. పురుషుడు అంతగా ప్రేమించడానికి తెగించలేడు. అసలు ఆ మాటకు వస్తే ప్రేమకు ప్రతిరూపం స్త్రీ అంటారు కదా, ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన మాట ఏముంది. ఇక్కడ దావీదు యోనాతాను గురించి చెప్తున్నాడు. యోనాతాను గురించి చెప్తా అంటాడు, నా ఎడల నీకున్న ప్రేమ
బహు వింతైనది యోనాతానా, నా సహోదరుడు. వాస్తవానికి ఇద్దరు బావబామర్దులు. కానీ దావీదు యోనాతాన్ ఏమన్నాడంటే నా సహోదరుడా అంటున్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ ఉందో చూడండి వారిద్దరి మధ్య. ఆయన అంటున్నాడు, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అంటున్నాడు. ఇది యథార్థమైన ప్రేమ. దేవుని స్తోత్ర. యథార్థమైన ప్రేమ. యోనాతాను ఎంత యథార్థంగా దావీదును ప్రేమించాడో, ఎంత యథార్థంగా ప్రేమించాడో, దావీదు కూడా యోనాతాను అంతే ప్రేమించాడు. యోనాతాను చనిపోయిన తర్వాత రాజుగా అయ్యాడు దావీదు. రాజుగా అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, సౌలు కుమారులు ఎవరైనా బ్రతికున్నారా అన్నాడు. యోనాతాను కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని ఎంక్వైరీ చేశాడు. చూడండి 9వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం. 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగేను అని చూస్తున్నాం. ఈయన రాజు అయిన తర్వాత, ప్రియులారా, దావీదు రాజుగా స్థిరపడిపోయిన తర్వాత ఆయన ఒక ఆలోచన చేశాడు. ఏమనంటే, సౌలు కుటుంబాల్లో ఎవడైనా బతికున్నాడా? ఎందుకు? చంపడానికా? యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు. హల్లెలూయా. నన్ను ఎంతో ప్రేమించాడు యోనాతాను. స్త్రీలు చూపు ప్రేమ కంటే మించిన ప్రేమ నా పట్ల చూపించాడు యోనాతాను. బహు వింతైన ప్రేమ నా పట్ల చూపించాడు. తండ్రి నన్ను ఎంతో ద్వేషించాడు. తండ్రి నన్ను చంపాలనుకున్నాడు. ఎక్కడ దొరుకుతానా, ఎక్కడ చంపి పడేద్దామని తండ్రి ఆలోచన చేస్తే, ఎట్లాగైనా సరే దావీదును తప్పించాలి అని నన్ను తప్పించిన వాడు యోనాతాను, నన్ను కాపాడిన వాడు యోనాతాను, నన్ను భద్రపరిచిన వాడు యోనాతాను. ఈ రోజుకు నేను సజీవునిగా ఉన్నానంటే దానికి కారణం యోనాతాను. నా పట్ల ఆయన కలిగి ఉన్న అద్భుతమైన ప్రేమ అని చెప్పి యోనాతానును బట్టి, ప్రియులారా, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే వారికి ఉపకారం చూపించాలనుకున్నాడు. ప్రియులారా, ఎంత అద్భుతమో. ఎవడున్నాడంటే చివరికి కుంటోడైన మెఫీబోషెత్ అనే యోనాతాను యొక్క కుమారుడు ఉన్నాడు. ఈ కుంటోడు జోలి మనకెందుకు అనుకోలేదు. ఈ కుంటోడు జోలి మనకెందుకు అనుకోలేదు. తీసుకొచ్చి తనెక్కడ భోజనం చేస్తాడో ఆ భోజనపు బళ్ళ దగ్గర అతను కూడా కూర్చునేటట్టుగా చేశాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్పది. ఇదండి యథార్థమైన ప్రేమ. ఇది యథార్థమైన ప్రేమ. మనిషి ఉంటే ఒకలాగా ప్రేమించి లేకపోతే మరొకలాగుండి, ఇది యథార్థమైనది కాదు. వేషధారణతో మనిషి ముందు ఒక ప్రేమ, మనిషి లేనప్పుడు మరొక రీతిగా, ఎదురుగా ఏమో గొప్ప గొప్ప మాటలు చెప్పి చాటుకెళ్ళి నానా మాటలు తిట్టుకోవడం, ప్రియులారా, అది కపటముతో కూడినది, అది వేషధారణతో కూడుకున్నది, అది చాలా ప్రమాదకరమైనది. ఈనాడు కుటుంబాలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, సమాజం కానివ్వండి, ఇంత పతనం అవడానికి కారణం ఏంటంటే ప్రేమ లేక కాదు, కానీ ప్రేమలో యథార్థత లేకపోవటం, ప్రేమలో వేషధారణ కూర్చున్నది. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, సంఘాలు పతనమవుతున్నాయి, సమాజం నాశనమైపోతా ఉన్నది. అయితే ఏంటి, ఇంత మాట్లాడుకొని మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ప్రియులారా, మన హృదయాల్లో దేవుని ప్రేమను నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన ఏం చెప్పింది అని అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పింది. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, నీవు నిన్నెట్లా ప్రేమించుకుంటావో నీ తోటి వారిని కూడా అలాగే ప్రేమించు అని కదా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు కాదు, నేను నిన్నెట్లా ప్రేమించానో నువ్వు కూడా ఇతరులను ఆ రీతిగా ప్రేమించు అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడు, యేసయ్య మనల్ని ఎంత అద్భుతంగా ప్రేమించాడు. ప్రియులారా, ఈ లోకంలో జాగ్రత్తగా వినండి, యేసయ్య ప్రేమించిన ప్రేమ కంటే మించిన ప్రేమ ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా మనల్ని ప్రేమించలేరు. ఆయన మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. చెప్పండి, మన కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ చేత మనం నింపబడాలి, ఆ ప్రేమతో మనం నింపబడాలి.
దేవుని ప్రేమతో మన హృదయాలు నింపబడాలి. ఎటువంటి వారినైనా ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. నేను మీకు చాలా పర్యాయాలు చెప్పాను, సందర్భం వచ్చింది, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కుల్దీప్ నయ్యర్ అనే ఒక విశేషమైన ఎడిటర్, సంపాదకుడు, ప్రియులారా, మదర్ తెరిసా గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళిన సందర్భాన్ని నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె చాలా ఆలస్యం చేస్తూ ఉండంటే, ఏంటి ఆలస్యం చేస్తుందని అతను చాలా అసహ్యపడతా ఉన్నాడు, తొందరపడతా ఉన్నాడు, నానా రీతులుగా ఫీల్ అయిపోతా ఉన్నాడు, కంగారు పడతా ఉన్నాడు. ఏంటి అసలు ఇంత లేటు, ఏంటి నా స్థానం ఏంటి, నా స్థాయి ఏంటి, ఏంటి మీకు ఇంత నిర్లక్ష్యం అని సణుగుతా గొణుగుతా ఉన్నాడు. ఎందుకు ఆలోచన వచ్చిందో, ఒకసారి అట్లా కిటికీ దగ్గరికి వెళ్ళి కట్టం తీసి చూస్తే ఒక భయంకరమైన కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని ఒక తల్లి తన పసిబిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టి పాలు ఎలా తాపిస్తుందో, ఒక భయంకర కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని ఒళ్ళో పెట్టుకొని పిల్లరా ఒక పానీయం ఏదో ఆ వ్యక్తికి తాపిస్తా ఉన్నది. దాన్ని చూచి ఇతని ఆలోచనలన్నీ ఏమైపోయినాయో, ఇతని తలంపులన్నీ ఏమైపోయినాయో, ఇందాక ఎదురు చూసిన దానికి ఇప్పుడు ఎదురు చూసేదానికి ప్రియులారా తేడా వచ్చేసేసింది. ఇందాక కూడా ఎదురు చూశాడు, ఆమె త్వరగా వస్తే బాగుండు, నేను త్వరగా వెళ్ళిపోతాను అని. ఇప్పుడు ఎలా ఎదురు చూస్తానంటే, ఆమె త్వరగా రావాలి, ఆమె ఎంతగా ప్రేమ చూపడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. హల్లెలూయా. బయటికి రాని వచ్చింది. కుల్దీప్, ఐఎమ్ సారీ అని చెప్పింది. పర్లేదు మదర్, పర్వాలేదు, నువ్వు ఇంతగా ప్రేమ చూపడానికి కారణం ఏంటి అని అడిగాడు. ఇంతగా ప్రేమ చూపడానికి కారణం ఏంటంటే, ఇది యేసయ్య ప్రేమ అని చెప్పింది ఆమె. హల్లెలూయా. ఇది ఎవరి ప్రేమ? ఇది యేసయ్య ప్రేమ. మనము మన వారిని ప్రేమిస్తాం, అది కూడా లేదు ఈ రోజుల్లో. వారి ద్వారా మనకి లాభం ఉందంటే ప్రేమిస్తాం. ఈ రోజున ముసలోళ్ళు ఏమనుకుంటున్నారండి? ముసలోళ్ళ ఆలోచన ఏంటి? ఏమన్నుంటే ప్రేమిస్తారు కాబట్టి కొంచెం దాచుకుంటున్నారు. ప్రేమించే వాళ్ళు కూడా ఎలా ప్రేమిస్తున్నారు అని అంటే, ఏమన్నుంటే ప్రేమిస్తున్నారు. ఎంత దారుణమైపోయిందో. ఏముండాలి నీ తల్లిదండ్రుల దగ్గర? అరే 9 నెలలు నిన్ను గర్భాన మోసి తల్లి తండ్రిని నీకు మంచి వయసు వచ్చేదాకా నిన్ను ఎంత పెంచారు, నిన్ను ఎంత పోషించారు, నువ్వు నవ్వితే నవ్వారు, నువ్వు ఏడిస్తే ఏడ్చారు. ఇంకా అంతకు మించిన వ్యక్తులు ప్రపంచంలో మరొకరు ఎవరు లేరు. కానీ తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితులు ఈ రోజున లేవు. అర్ధాంతరంగా వచ్చిన భార్య మాట విని తల్లిదండ్రులు శ్మశానంలోకి తీసుకొని వదిలిపెట్టారండి. అర్ధాంతరంగా వచ్చిన జీవితం సగంలో వచ్చిన భార్య మాట విని తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఆశ్రయాల్లో పడేస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి. నిన్నే తీసుకెళ్ళి ఆశ్రయంలో పడేస్తున్నట్టయితే చిన్నప్పుడే ఎంత బాగుండేది. వాళ్ళు సంపాదించిందంతా దగ్గర పెట్టుకొని పని మనుషులు పెట్టుకొని చక్కగా బతికేవాళ్ళు. వాళ్ళు తినకపోయినా నీ ఆనందం కొరకు వారు ఎంతో ప్రయాసపడితే ఈ రోజున వాళ్ళు ఏడిపిస్తున్నారు చాలామంది తల్లిదండ్రుల్ని. ఎందుకు అనంటే ప్రేమ నశించిపోతా ఉంది, ప్రేమ చచ్చిపోతా ఉంది. కపటం, వేషధారణ మానవ ప్రేమలు చోటు చేసుకున్నాయి. కుటుంబాలు నాశనమైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది మనం అలా ఉండకూడదు. 2 ఆజ్ఞలు. 1 చెప్పండి, దేవుని ప్రేమించాలి. 2వది యోహాను గారు ఏమంటున్నారో చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. జాగ్రత్తగా వినండి, ఈ మాట మనం చదువుకున్నాం. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపినవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, క్రింద అక్కడ పైన తలకాయ మీద 3 అని అంకేసి క్రింద దానికి ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఒకసారి చూస్తారా మాటని? ఎట్లు ప్రేమింపగలడు. ఎవరిని? దేవుణ్ణి. ఏంటి దేవుణ్ణి? ఒకసారి అందరం చదువుదామా? 20వ వచనం. అందరు బైబిల్ చేతికి తీసుకునండి. ఎవడైనను
నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మరొకసారి, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఈ మాట మళ్ళీ చదువుదాం. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించాలి. దేవుడు కనబడుతున్నాడా? మాట్లాడండి. కనబడట్లేదు. కనబడని దేవుని ప్రేమించట్లేదే నువ్వు. ఇక్కడ యోహాను గారు అంటున్నారు, కనబడుతున్న సహోదరుని ప్రేమించిన నీవు కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావు? ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి విషయాన్ని మనం కొంచెం సీరియస్గా ఆలోచించేద్దాం. మన ఎదుట కనబడుతున్న మానవునిగా ప్రేమించగలగటం ఈ రోజున మనకు అవసరం. ఏమండి, మానవుగా ప్రేమించ నిమిత్తమై, మానవునిగా ప్రేమించుట కొరకై తమ సొంత దేశాన్ని విడిచిపెట్టి తాము ఎరగని దేశానికి వచ్చారు. గ్రహం స్టెయిన్స్ భార్యాభర్తలు కుష్ఠరోగులను చెంత చేర్చుకొని వారికి చక్కని పరిచయం చేస్తే, ఏమండి, మనము సహితం ప్రేమించని మనవారిని తామెవరో వచ్చి ప్రేమిస్తే మన దేశం వారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పెట్రోల్ బేసి తగలబెట్టిందండి, పిల్లలతో సహా. ఎంత దారుణం! ఒకసారి భారతదేశం ఆలోచన చేయాలి. కుష్ఠరోగులను ప్రేమించిన గ్రహం స్టెయిన్స్ కి తన పిల్లల్ని, వాళ్ళ ఇరువురికి, ఆ ముగ్గురికి కూడా, తండ్రికి ఇద్దరు కుమారులకు భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి. ఎంత దారుణమండి, ఎంత భయంకరం! చూచుచున్న మానవుణ్ణి ప్రేమించని వాడు చూడని దేవుని ఎలాగ ప్రేమించగలడు? ఎంత విచిత్రమో తెలుసా? ఏ రోజున, ఏమండి, మతోన్మాదులు పెట్రోల్ బస్సు తగలబెట్టారో కొన్ని సంవత్సరాల తర్వాత అదే రోజున మందిరాన్ని ఎంత దారుణమో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేను దేవుని పక్షాన్ని చెప్తున్న మాట, ఎవరినో నిందించి మనం ఏమి చేయలేము. మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఇతరుల ఎడల చెప్పండి ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. దేవుని ప్రేమను మనం చూపించాలి. ఒక దైవజనుడు అన్నాడు, దేవుని ప్రేమను గురించి చెప్పడానికి ముందుగా దేవుని ప్రేమను చూపించు అన్నాడు. దేవుని ప్రేమను గురించి చెప్పడానికి ముందుగా, దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడండి, దేవుని ప్రేమ నీ ఎంతో ఉందండి అని నువ్వు చెప్పడానికి ముందుగా వారి పట్ల దేవుని ప్రేమను కనపరచు అని పిల్లల దైవజనుడు చెప్పాడు. కాబట్టి రాత్రి దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏమిటి అని అంటే, మన ప్రేమ పిల్లరా ఏమై ఉండాలో, లేకపోతే మన ప్రేమలో ఏముండాలో మనం చెప్పుకున్నాం. చెప్పండి, మొదటిగా ఏం చెప్పుకున్నాం? మన ప్రేమలో విశ్వాసం ఉండాలి. ఏమిటి విశ్వాసం? దేవుడు చూస్తున్నాడు, నేను చూపించిన ప్రేమకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే సంగతిని మనము మన ప్రేమలో కలిగి ఉంటే పిల్లరా, మన ప్రేమ చెప్పండి నిజమైన ప్రేమగా మార్పు చెందుతుంది. రెండవది, మన ప్రేమలో ఏముండాలి? సహనం ఉండాలి. మన ప్రేమ సహనం కలిగింది గనక అయ్యుంటే పిల్లరా, కుటుంబాల్లో సఖ్యత, సమాధానాలు సమృద్ధిగా నివాసం చేస్తాయి. మూడవది, యథార్థమైనదై ఉండాలి. ఏమై ఉండకూడదు? వేషధారణతో కూడినదై ఉండకూడదు అనే సంగతులను గురించి మనం చెప్పుకున్నాం. 3 విషయాలు చెప్పుకున్నాం. ప్రియులారా, మన ప్రేమలో ఇవి ఉన్నాయో లేవో మనం పరీక్షించుకోవాలి. మన ప్రేమలో ఇవి ఉంటే కుటుంబాలు చిన్న పరలోకాలుగా మార్పు చెందుతాయి. సంఘాలు చిన్న పరలోకాలుగా మార్పు చెందుతాయి. గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు చిన్న పరలోకాలుగా తయారవుతాయి. కానీ ఈరోజున అటువంటి పరిస్థితులు లేవు. ప్రియులారా, అటువంటి పరిస్థితులు రావాలంటే అది నీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. క్రైస్తవుల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. క్రీస్తు ప్రేమ గొప్ప ప్రేమ. ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడనంటే, సిలువలో ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఈ రోజున
మనము కూడా ఇతరులను ఆ రీతిగా ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ మాట మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 3:16. కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఏం రాయబడిందంటే, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మన సహోదరులను కూడా మనం ఆ రీతిగా ప్రేమింప బద్దులమై ఉన్నామని ప్రియులారా దేవుని వాక్యం చెబుతుంది. మనం అలాగ ప్రేమిస్తున్నామా? మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, నీ ప్రేమలో విశ్వాసం ఉన్నదా? ఘనత రావాలి అని చూపించే ప్రేమ విశ్వాసం లేని ప్రేమ. ఆ ప్రేమ వేషధారణ అయి కూడా ఉండొచ్చు, ప్రమాదకరమైనది. నీ ప్రేమలో యథార్థత ఉండాలి, నీ ప్రేమలో సహనం ఉండాలి. అవి ఉన్నాయో లేవో పరీక్షించుకొని మనము ఈ రాత్రి ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నాకు సహాయం చేయి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి వెళ్తూ అంటాడు, మీరు దేవుని ద్వారానే ప్రేమను నేర్చుకున్నారు అన్నాడు. కాబట్టి ప్రభువా, విశ్వాసము కలిగిన ప్రేమతో జీవించుట నాకు నేర్పించయ్యా అని అడుగు. సహనముతో కూడిన ప్రేమను కలిగి జీవించుట నాకు నేర్పించయ్యా అని అడుగు. యథార్థతతో కూడిన ప్రేమను కలిగి జీవించుట నాకు నేర్పించయ్యా అని అడుగు. ప్రభు సహాయం చేస్తారు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు మనం ప్రార్థన నడిపిస్తారు. మనం కూటాన్ని ముగించుకుందాం. దయచేసి అందరి తొళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఎవరికి వారముగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల నిశ్చయాన్ని ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మీరు తోడుగా నడిపించారు, నీ కొందనాలు స్తోత్రాలు. ప్రార్థించి ఆశించిన రీతిగానైనా ఈ ప్రేమ విందు కార్యక్రమం అయా బెతస్తా పరిచర్యలో మీరు జరగడానికి సహాయం చేశారు, నీ కొందనాలు స్తోత్రాలు. చేస్తూ ఉన్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. పగలు కాలుకోటాన్ని ఆశ్వాదకరంగా జరిగించారు, నీ కొందనాలు. అయ్యా ప్రేమ విందు కార్యక్రమంలో తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందినందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్య పరిచర్లో మీరు తోడుగా నడిపించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నాయన దేవా, మా అమ్మ యొక్క ప్రేమలో ఏమి ఉండాలో తెలియజేసావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మా ప్రేమలో విశ్వాసం ఉండాలని తెలియజేసావు దేవా. అయ్యా విశ్వాసంతో కూడిన ప్రేమను చూపించాలి, ఆ ప్రేమకు నాయన మీరు ప్రతిఫలం ఇస్తారని ప్రభువా అయ్యా తెలియజేశారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. విశ్వాసము కలిగి ఉండటానికి సహాయం చేయ దేవా, నీకు వందనాలు. అయ్యా మా ప్రేమలో సహనం ఉండాలని తెలియజేశారు నాయన. అయ్యా సహనం కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా. అయ్యా మా జీవితాల్లో సహనం నాయన చూపించాలి, సకల జీవులకు మీ సహనము తెలియజేయడానికి తెలియజేశారు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా సహనం కలిగి ఉండటానికి సహాయం చేయండి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా ప్రేమ యథార్థతతో కూడినదిగా ఉండాలని ప్రభువా అయ్యా తెలియజేశారు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. యథార్థత కలిగిన ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయి దేవా. మీరు ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా మీలో ఏ దోషం లేదు నాయన. అయ్యా మీరు యథార్థమైన ప్రేమ కలిగిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా మీరు ప్రేమ అయి ఉన్నారు ప్రభువా, ప్రేమ స్వరూపి అయి ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ మా హృదయాల్లో కుమ్మరించబట్టానికి సహాయం చేయండి, నీ ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. యథార్థమైన ప్రేమ దయచేయండి దేవా. అయ్యా వేషధారణ జీవితం నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా వేషధారణతో కూడిన ప్రేమను నాయన దేవా సరైనది కాదని తెలియజేశారు ప్రభువా. అయ్యా యథార్థతతో కూడిన ప్రేమను కలిగి ఉండటానికి సహాయం చేయి. యోనాతాను దావీదుల ప్రేమ ఎంతో యథార్థమైనది, వింతైనది అని చెప్పారు నాయన. అయ్యా స్త్రీలు చూపు ప్రేమ కంటే నాయన అది ఎంతో తండ్రి విలువగా ఉన్నదని ప్రభువా తెలియజేశారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ ప్రేమను కలిగి యథార్థమైన ప్రేమను కలిగి ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించండి దేవా. నీకు వందనాలు. వేషధారణతో నటనతో ప్రభువా అయ్యా ప్రేమించే ప్రేమ, కపటముతో ప్రేమించే ప్రేమ నుంచి విడుదల ఇచ్చేయండి దేవా. నీకు వందనాలు. అయ్యా మేము ప్రభువా యథార్థతను కలిగి ఉండటానికి సహాయం చేయి పరిశుద్ధాత్మ దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. ఈ రాత్రి కాల సమయంలో మీ ప్రేమ ఎంతో గొప్పదని చెప్పారు
ఇచ్చారు నాయన కొందనాలు. అయ్యా నీ ప్రేమ హృదయంలో కుమ్మరించబడ్డానికి సహాయం చేయి. మీరు లోకమును ఎంతో ప్రేమించారు నాయన నీ కొందనాలు. మదర్ తెరీసా ఏ విధంగా నాయన అయ్యా నా తండ్రి మా దేశంలో ప్రభువా ఏ విధంగా కుష్ఠరోగుల మధ్య పరిచయం చేసి తన ప్రేమను తండ్రి వెల్లడి చేసిందో ప్రభువా అయ్యా తెలియజేశారు నీ కొందనాలు. స్తోత్రాలు. గ్రహం స్టైన్ గారు ప్రభువా అయ్యా నా తండ్రి మా ప్రాంతాలకు వచ్చినైనా అయ్యా మా రాష్ట్రాలకు వచ్చి ప్రభువా ఎంతగానో తండ్రి నైనా అయ్యా కుష్ఠరోగుల మధ్య తన ప్రేమను తెలియజేశారు ప్రభువా నీ కొందనాలు. అయ్యా అలాంటి వ్యక్తులనైనా ప్రేమ చూపుతున్న వారికి నేను ఎంతోనైనా అయ్యా ద్వేషము చూపిన పరిస్థితులు ప్రభువా దేవాన్ని పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా దయతో క్షమించండి. అలాంటి పరిస్థితులు కక్షతో కూడిన స్థితి నుంచి విడుదల చేయండి. అయ్యా ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయి. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడటానికి సహాయం చేయి. రాజానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ప్రేమించిన వారు అందరూ నీ ప్రేమతోనే ప్రేమించారయ్యా ఇతరులని. అయ్యా నీ ప్రేమతో ఇతరులను ప్రేమించడానికి సహాయం చేయి. నిన్ను ప్రేమించినట్టు గుర్తునని దేవతోటి సహోదరులను ప్రేమించాలని తెలియజేసేవు దేవా నీకు వందనాలు. మొదటిగా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి. రెండోదిగా దేవతోటి సహోదరులను ప్రేమించాలని చెప్పేవు దేవా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని ప్రేమిస్తున్నానని చెబుతూనైనా తోటి సహోదరుని ద్వేషిస్తే ఎలా ప్రేమించినట్టు అని తెలియసేవు కదా నాయన. కనబడిన తండ్రి దేవా అయ్యా దేవుని ప్రేమించలేని వ్యక్తి తోటి సహోదరుని ఎలా ప్రేమించగలనని తెలియసేవు దేవా. దేవా నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి దేవా. దేవా తోటి వ్యక్తులను ప్రేమించడానికి నైనా నీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు నీ ప్రేమలో ఉన్న తండ్రి దేవా ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నీ ప్రేమ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకోవటానికి అట్టి ఆత్మీయ జీవితంలోకి నన్ను మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. విత్తబడిన వాక్యాన్ని నీరు గట్టి ఫలింపు చేయండి. ఇంకా మీ దైవజనులను బలపరిచి వాడుకోండి నాయన. ఎంతో వాక్య ఆహారంతో పోషిస్తున్నావు ప్రభువా. అయ్యా మీకు ఎంతో లెక్క అప్పగించవలసిన వారమైనాం ప్రభువా. ఎంతో వింటున్నాం నిన్న వాక్య ప్రకారం ప్రవర్తించడానికి నీ కృపను తోడుగా ఉంచి నడిపించి నీ నామానికి మహిమాగంత ప్రభావాలు తెచ్చుకొనుమని ముందు నా కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. శత్రు కార్యాలు లయపరచండి. అభ్యంతరాల ఆటంకాలను తొలగించండి. నీ సన్నిధి ప్రభువా అయ్యా విందు ప్రాముఖ్యం కాదు కానీ ప్రేమ ప్రాముఖ్యమైందని తెలియజేశారు నాయన. అయ్యా విందులో ప్రేమ ఉండటానికి మీరే సహాయం చేసి నడిపించి నీ నామానికి మహిమాగంత ప్రభావాలు తెచ్చుకొనుమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. అపవాది క్రియలకులై ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ అపవాది క్రియలంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, శాంతి, సమాధానం, ఆదరణ, ఆనందం ఈ దినపు ప్రేమ విందు కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి, సకల పరిశుద్ధులకు మీది మిక్కిలిగా వాక్యం చేత దర్శించబడి దేవుని ప్రేమతో నేను నింపబడిన వ్యక్తిగా జీవించాలి అని తీర్మానం చేసుకున్న వారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ మరోసారి